ఈ సర్విక్స్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇంటర్ కోర్స్ చేసే టైంలో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది త్రూ ఇంటర్ కోర్స్. అండ్ ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్. దీన్నే క్యాన్సర్ వైరస్ అని కూడా అంటున్నాము. ఈ వైరస్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ వైరస్ మన బాడీలోకి సెక్స్ అప్పుడు ఎంటర్ అయ్యాక దాన్ని మన బాడీ తొలగించలేదు. ఈ వైరస్కి చావు లేదు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపేయలేదు. సో ఆ వైరస్ ఒకసారి మన బాడీలోకి ఏ పార్ట్లో ఎంటర్ అయినా త్రూ ఇంటర్ కోర్స్, త్రూ ఫిజికల్ ఇంటిమసీ, అది మనతో పాటు మన జీవితాంతం మనలోనే ఉండిపోతుంది. బట్ మనం స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది, మనకి ఏ చెడు అలవాట్లు లేవు, మనము ఒక్కళ్ళతోనే ఇంటర్ కోర్స్ చేస్తున్నాము. సో ఆ వైరస్ ఇన్యాక్టివ్గా మన బాడీలో అలా గమ్మున పడుకుని ఉంటుంది, మనకి ఏ హాని చేయదు. బట్ సే మన ఇమ్యూనిటీ తక్కువ ఉంది, లేదా మల్టిపుల్ వైరసెస్, హెచ్పివి ఎన్నో రకరకాలు మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి త్రూ వన్ సెక్షువల్ పార్ట్నర్ ఆర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. అండ్ దాంతోపాటు మనం వీక్గా ఉన్నాము, మనకి దగ్గు, జలుబులు, టైఫాయిడ్లు, మలేరియాలు, డెంగ్యూలు ఇలాంటివి వచ్చేస్తూ ఉన్నాయి. మన ఆహారం సరిగా లేదు, మనం సరిగా నిద్రపోము, లేదా ఎప్పుడు స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము, లేదా వెజైనల్ ఏరియాలో హైజీన్ తక్కువ ఉంది, మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వీటి మూలంగా ఆ హెచ్పివి వైరస్ మనలో క్యాన్సర్ కాజ్ చేయొచ్చు.